ఏలూరులోని నరసింహారావుపేటలో ఉన్న మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 15వ వార్షికోత్సవం సందర్భంగా పేద యాదవ విద్యార్థులకు జూలై 11వ తేదీన ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు యాదవ్ సంఘ నాయకులు తెలిపారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన 10 మంది యాదవ విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదవ్ సంఘ మాజీ జిల్లా అధ్యక్షులు చదరబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూసూరు గోపాలకృష్ణ మాట్లాడుతూ జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి యాదవ్ కుటుంబ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ బొర్రా మురళీకృష్ణ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మేయర్ షేక్ నూర్జహాన్, ఐడీఏ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో యాదవ్ సంఘ నాయకులు కిలారపు బుజ్జి, గొర్ల రామారావు, చిట్టిబోయిన సాయిబాబు, వాడపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏలూరు 5 స్టేజ్ సెంటర్లో ఉన్నటువంటి మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నగరంలో అనేక రకాలుగా వైద్య సేవలు అందించి ఎన్నో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడేసినటువంటి గొప్ప వైద్యులు డాక్టర్ బొర్రా మురళీకృష్ణ గారి నేతృత్వంలో 15వ వార్షికోత్సవం స్థానిక ఫైర్ స్టేషన్లో ఉన్నటువంటి ఆయన హాస్పిటల్ దగ్గర 15వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేక సందర్భం ఏంటంటే ఆయన ఒక 10 మంది పేద విద్యార్థులు అలాగే మెరిట్ స్టూడెంట్స్కి 2025-26 సంవత్సరంలో పాస్ అయినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా 10 మందికి మనిషికి 10,000 చొప్పున ₹1,00,000 ఆయన ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నారు. గొప్ప వ్యక్తి, ఎన్నో ఏలూరు నగర ప్రజలకు ఎన్నో వైద్య సేవలు అందించినటువంటి మురళీకృష్ణ గారు ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా 15 సంవత్సరాలుగా ఏలూరు నగర ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా దగ్గరయ్యారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, అలాగే ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, అలాగే ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, అలాగే నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ గారు, అనేక మంది పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవటం, ఈ 15వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఏర్పాటు చేయటం, దీనికి 10 మంది యాదవ పేద విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్స్కి ₹1,00,000 అయినా ఆర్థిక సాయం చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరి దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాలి. ఆయన వైద్య సేవల్ని ప్రతి వాళ్ళు కూడా అందిపుచ్చుకొని ఎన్నో సేవలు అందించి ఎంతోమంది రోగులకి మంచి వైద్యం చేసినటువంటి బొర్రా మురళీకృష్ణ గారి హాస్పిటల్కి ప్రతి వాళ్ళు కూడా వచ్చి వైద్య సేవలు అందుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే 11వ తారీఖు ఉదయం 12 గంటలకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏలూరు నగర ప్రముఖులు అందరికీ పెద్దలందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఏలూరు జిల్లా యాదవ సంఘం తరపు నుంచి కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రబాబు శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా యాదవ సంఘం మాజీ అధ్యక్షులుగా మరి సేవలు అందిస్తున్నా. ఈ నెల 11వ తారీఖు మన మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భముగా మరి డాక్టర్ గారు బొర్రా మురళీకృష్ణ గారు మరి యాదవ పేద విద్యార్థులకు 2026 మార్చి పాస్ అయిన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు మెరిట్ మరియు పేద విద్యార్థులకు మనిషికి 10,000 చొప్పున 10 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి వారు ముందుకు వచ్చారు. వారికి యాదవ సంఘం తరపున మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి యాదవ సోదరులందరూ కూడా మరి 11వ తారీఖున ఉదయం 10 గంటలకు మరి హాస్పిటల్ నందు వార్షికోత్సవ వేడుకల్లో మరి స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి గారు, అదే రకంగా మన పార్లమెంటు సభ్యులు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ గారు, మరి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు
కొలుసు పార్థసారథి గారు మరి ప్రత్యేక ఆహ్వానితులుగా మరి విచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా మరి పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మరి డాక్టర్ మురళీకృష్ణ గారు మరి నిర్ణయించడం జరిగింది. మరి యాదవులందరూ కూడా మరి స్థానిక యాదవులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి డాక్టర్ యొక్క అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.